థ్రిల్లర్, హర్రర్ మూవీస్ చూడడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రొమాంటిక్ మూవీస్కి కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓటీటీలో చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని ఊపేస్తుంది. ఈ సినిమా చూసిన వారంతా ఇదెక్కడి సినిమారా మావా అంటూ ఉన్నారు. ఓటీటీలో వందల కొద్ది సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్లో ప్రతి వారము కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీలో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇక థ్రిల్లర్, హర్రర్ మూవీస్ చూడడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రొమాంటిక్ మూవీస్ని కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓటీటీలో చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని ఊపేస్తుంది. ఈ సినిమా చూసిన వారంతా ఈ సినిమా ఎక్కడిదిరా మావా అంటున్నారు. ఆ రేంజ్లో ఉంది ఆ సినిమా. అబ్బాయి అమ్మాయి మధ్య పుట్టడం కామన్, కానీ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది కాస్త వెరైటీ అని చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. మొన్న మధ్య రామ్ గోపాల్ వర్మ కూడా అప్సరా రాణిని పెట్టి ఇలాంటి సినిమానే చేశాడు. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న రొమాంటిక్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఓ అమ్మాయి నైట్ క్లబ్లో సింగర్గా చేస్తుంది. మరో అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటుంది. ఈ ఇద్దరు అనుకోకుండా కలుసుకుంటారు. తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ తర్వాత మాటలు కలుస్తాయి. అనుకోకుండా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దాంతో ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరినొకరు వదిలి ఉండలేనంతగా ప్రేమ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, గొడవలు మొదలవుతాయి. సింగర్ అమ్మాయి ఆ క్రియేటివ్ ఫీల్డ్ అమ్మాయిని కొడుతుంది కూడా, అలాగే దూరం పెడుతుంది. నన్ను తాకకు అనేంతగా గొడవ పడ్డారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు ఈ ఇద్దరు గొడవ పడ్డారు, ఆ తర్వాత కలిసారు, అసలు ఏమైంది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో చూడలేము. ఒంటరిగా ఈ సినిమా చూడడం బెటర్. ఈ సినిమా పేరు డగ్ బటర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.